కృష్ణవంశీ గారు చేసిన ఒక అద్భుతం అది. సో, అప్పటికి కృష్ణవంశీ గారు 'అంతఃపురం' సినిమా తీసి ఆయన హాట్ కేక్ లాగా ఉన్నారు. ఉన్నారు. ఆ! సో, కృష్ణవంశీ గారు అసలు ఎలా దొరికారు మీకు? ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయింది? దానికి మా హీరో 'జగపతి బాబు' గారి గురించి చెప్పాలండి. ఆయనతో మేము రెండో సినిమా అండి. ఫస్ట్ 'మామిడాకులు' చేసాం. రెండో సినిమా 'సముద్రం' సినిమా చేద్దామని. హ్మ్. రెండో సినిమా చేద్దామని అనుకున్నామండి. అనుకున్నప్పుడు వేరే వేరే డైరెక్టర్ల పేర్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయనేమన్నారంటే, "అంతఃపురంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్. నాకు స్టేట్ అవార్డ్ వచ్చింది. అట్లాంటిది ఒక్కసారి మీరు కృష్ణవంశీ గారి గురించి ఆలోచించండి. హ్మ్. చేద్దాం ఆయనతో బావుంటది" అని అన్నారన్నమాట. అమ్మో! కృష్ణవంశీ గారంటే ఇప్పుడు మనకెక్కడ దొరుకుతారండి? ఆయనతో మనకు కుదురుతదా అన్నాం. ఎందుకు మీరెళ్లి కలవండి. నేను మాట్లాడతాను ఆయనతోని హ్మ్. అని చెప్పి 'జగపతి బాబు' గారు ఇచ్చిన సపోర్ట్‌తో ఆ సినిమా సినిమా ప్రారంభమైంది. ప్రారంభం అయిందండి. అదే విధంగా అంత ఇంట్రెస్ట్‌గా, అంత ప్రేమిస్తూ కూడా ఉండి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఏమీ రానివ్వకుండా దగ్గరుండి కంప్లీట్ చేసి, ఏ మాట మీదైతే ఉన్నామో అదే మాట ప్రకారంగా సినిమా చేసామండి. ఆ సినిమా మంచి సక్సెస్ అయిందండి. ప్రొడ్యూసర్స్‌గా మాకు చాలా మంచి పేరొచ్చిందండి. అంటే ఆ రోజుల్లో ఒక ₹3,00,00,000 ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ అబ్బా! సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులొచ్చినియండి సో ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా.